Good morning everyone. So today's topic is functionality of polymer. So it is nothing but the number of bonding sites or reactive sites present in a monomer is called functionality. ఒక మోనోమర్ తీసుకుంటే ఎం అనుకుందాము, దానికి సైడ్లో ఎన్ని బాండింగ్స్ ఉన్నాయి అంటే ఇంకొక మోనోమర్తో ఎన్ని సైడ్స్ మళ్ళీ అది రియాక్ట్ అవ్వగలుగుతుంది. ఈ బాండింగ్ సైడ్స్ని లేదా రియాక్టివ్ సైడ్స్ అంటారు. సో ఎన్ని ఉన్నాయో దాన్ని ఏమంటామంటే ఆ మోనోమర్ యొక్క ఫంక్షనాలిటీ అంటాం. లెటస్ టేక్ కార్బన్ తీసుకున్నాం అనుకోండి, లైక్ దీనికి 2 బాండ్స్ ఉన్నాయి అనుకుంటే దీని ఫంక్షనాలిటీ ఎంత 2 అంటాం. యాక్చువల్గా కార్బన్కి 4 ఉండొచ్చు. సో ఇప్పుడు ఎంత దీని ఫంక్షనాలిటీ 4. సో ఫంక్షనాలిటీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ బాండింగ్ సైడ్స్. ఒక మోనోమరు వేరే మోనోమర్తో ఎన్ని సైడ్స్ బాండ్ని ఫామ్ చేయగలుగుతుందో దాన్నే మనము ఫంక్షనాలిటీ అంటాం. సో ఒక మోనోమర్ తీసుకుంటే దానికి ఖచ్చితంగా మినిమం 2 బాండింగ్ సైడ్స్ అనేవి ఉంటాయండి. మినిమం ఎన్ని ఉండాలి? 2 ఉండాలన్నమాట. మ్యాక్స్ వచ్చేసి 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. సో ఇంకా నెంబర్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది మోనోమర్. సో ఒకవేళ ఇఫ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ మోనోమర్ ఈజ్ 2 ఉంది అనుకుంటే ఈ విధంగా ఇది మోనోమరు, దీనికి 2 బాండింగ్ సైడ్స్ ఉన్నాయి అంటే దీన్ని బై ఫంక్షనల్ అనేసి అంటాం, లేదా బై ఫంక్షనల్ లేదా 2 బాండింగ్ సైడ్స్ ఉన్నాయి అనేసి అంటాం. సో అంటే ఏంటి, 2 రియాక్టివ్ గ్రూప్స్ అటాచ్ సైడ్ బై సైడ్ టు ఈచ్ అదర్ లీనియర్ ఆర్ స్ట్రైట్ చైన్ పాలిమర్ ఆర్ ఫార్మ్డ్. అంటే ఈ మోనోమర్కి ఇటు సైడు ఇంకొక మోనోమర్ అటాచ్ అవ్వచ్చు, లేదా లెఫ్ట్ సైడ్ ఇంకొక మోనోమరు అటాచ్ అవ్వచ్చు. దీనికి కూడా 2 బాండింగ్ సైడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఎనీ 2 సైడ్స్ ఒకవేళ అటాచ్ అయితే సో అటువంటి మోనోమర్కి ఫంక్షనాలిటీ 2 ఉందనేసి చెప్తాం అనమాట. ఈ టైంలో వచ్చేసి ఈ విధంగా మోనోమర్స్ ఒకదానికి ఒకటి అటాచ్ అవుతూ వెళ్తే ఒక లాంగ్ స్ట్రైట్ చైన్, దీన్ని లీనియర్ స్ట్రైట్ చైన్ పాలిమర్ అనేది ఫామ్ అయింది అని చెప్తాం. సో ఇటువంటి లీనియర్ పాలిమర్స్ని ఏవి ఫామ్ చేస్తాయంటే ఇథిలీను, స్టిరీను, వినైల్ క్లోరైడ్ ఇవన్నీ. ఇప్పుడు ఇథిలీన్ తీసుకుంటే CH2 డబుల్ బాండ్ CH2 ఉంటుంది కదండి. సో ఇక్కడ బాండ్ బ్రేక్ అయితే ఇటువైపు 2 సైడ్స్ ఫంక్షనాలిటీ అనేది అంటే 2 సైడ్స్ వీటికి రియాక్టివ్ సైడ్స్ ఉంటాయన్నమాట. అందువల్ల దీని ఫంక్షనాలిటీ 2 అనేసి అంటాం అనమాట. వీటిని బై ఫంక్షనల్ మోనోమర్స్ అనేసి అంటాం. ఈ విధంగా ఒక లాంగ్ చైన్ పాలిమర్ ఫామ్ అయింది, ఇంకోటి లాంగ్ చైన్ పాలిమర్ ఫామ్ అయింది. వీటి మధ్యలో డాటెడ్ లైన్స్ ఉన్నాయి కదా, ఇవి వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ వల్ల మాత్రమే. అంటే ఇవేంటి వీక్ బాండ్ అనమాట. జస్ట్ వీక్ బాండ్స్ అనేవి ఫామ్ అయ్యి ఉంటాయి. సో అంటే ఇవి రెస్ట్రిక్టెడ్గా ఉంటాయంటే లేదనమాట, ఈజీలీ దే కెన్ మూవ్ అన్నమాట. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వాటి షేప్స్ సైజు మారుతాయి. అంటే ప్రతి ఒక్క మాలిక్యూల్ మూమెంట్ అనేది ఫ్రీగా ఉంటుంది అనమాట, రెస్ట్రిక్టెడ్గా ఏమీ ఉండదు. సో దట్ ఈజ్ అబౌట్ ది 2 ఫంక్షనాలిటీ ఉన్న మోనోమర్స్ గురించి. సో కమింగ్ టు ది నెక్స్ట్ వన్, ఫంక్షనాలిటీ ఆఫ్ మోనోమర్ 3 కూడా ఉండొచ్చండి. ఈ ఫంక్షనాలిటీ ఆఫ్ మోనోమర్ ఈజ్ 3, వాటిని ట్రై ఫంక్షనల్ గ్రూప్స్ అనేసి అంటాం. సో దీంట్లో ఏమవుతుందంటే 3 ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఒక మోనోమర్ తీసుకుందాము అంటే దీనికి 3 రియాక్టివ్ సైడ్స్ ఉంటాయి. సో అంటే ఇది 3 సైడ్స్ కూడా బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. అలా ఫామ్ చేసినప్పుడు అవి ఈ విధంగా 3 డైమెన్షనల్ నెట్వర్క్ ఫామ్ చేస్తాయి. సో అంటే ఇక్కడ మోనోమర్స్ అన్నీ కూడా ఒకదాంతో ఇంకోటి జాయిన్ అయ్యాయి కదా. ఏ బాండ్స్ అంటే ఇవి కోవలెంట్ బాండ్స్తో జాయిన్ అవుతాయి. అంటే ఈ విధంగా ప్రతి ఒక్క మాలిక్యూల్ కోవలెంట్ బాండ్ని ఫామ్ చేయడం వలన వీటి యొక్క మూమెంట్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. అంటే ఎలా కావాలంటే అలాగా పాలిమర్ అనేది ఆ చైన్ అనేది మూవ్ అవ్వదు, రెస్ట్రిక్టెడ్ మూమెంట్ అనేది ఉంటుంది ఇందులో. ఎగ్జాంపుల్ ఏంటి అంటే బెకలైట్ అండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది ట్రై ఫంక్షనల్ మోనోమర్స్ గురించి అనమాట. సో ట్రై ఫంక్షనల్ ఈజ్ నథింగ్ బట్ ఇంకొకసారి ఒక మోనోమర్ తీసుకుంటే దానికి ఎన్ని రియాక్టివ్ సైడ్స్ ఉంటాయి? 3. అంటే రియాక్టివ్ సైడ్స్ అనొచ్చు లేదా బాండింగ్ సైడ్స్ 3 ఉంటే వాటిని ట్రై ఫంక్షనల్ మోనోమర్ అనేసి అంటారండి. అంటే ఫంక్షనాలిటీ అనేది డిపెండ్స్ అపాన్ ది మోనోమర్. ఇంకొకటి ఉంది థర్డ్ వన్, ఇది మిక్చర్ ఆఫ్ బై ఫంక్షనల్ అండ్ ట్రై ఫంక్షనల్ పాలిమర్ అండి. అంటే అందులో మోనోమర్లో ఏముండొచ్చు, 2 బాండింగ్ సైడ్స్ అయినా ఉండొచ్చు, లేదా మోనోమర్కి 3 బాండింగ్ సైడ్స్ అయినా ఉండొచ్చు. అలాంటివి తీసుకుంటే ఇక్కడ చూసారా అవి ఎటువంటి పాలిమర్స్ని ఫామ్ చేస్తాయి అంటే క్రాస్ లింక్డ్. అంటే బ్రాంచెస్ చూసారా, ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది, ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది. అంటే ఇది వచ్చేసి ఎన్ని ట్రై ఉన్నాయన్నమాట. ఇది మైట్ బి 2 ఉండొచ్చు, అంటే లేదా ఇక్కడ కూడా 3 సైడ్స్ ఉండొచ్చు అనమాట. అంటే 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నవి, ఐ మీన్
2 బాండింగ్ సైడ్స్ ఉన్నవి, 3 బాండింగ్ సైడ్స్ ఉన్నవి అన్నీ కలిస్తే మనకి ఏమొస్తాయి అంటే బ్రాంచ్డ్ చైన్ పాలిమర్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో దిస్ ఈజ్ ది థర్డ్ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీ అనమాట. సో ఇక్కడ కంబైన్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఒక స్ట్రైట్ చైన్ అనేది ఫామ్ అయింది, దాన్ని మనం మెయిన్ చైన్ అనుకోవచ్చు. ఇక్కడ కిందకు వచ్చాయి క్రాస్ లింకింగ్స్, ఇవి బ్రాంచ్డ్ చైన్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ పాలిమర్స్. థ్యాంక్ యూ.